సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/2/2024 సోమవారం, తిథి మాఘ శుక్ల దశమి పగలు 8:50 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర పగలు 10:33 వరకు, తదుపరి ఆరుద్ర. యోగం విష్కమ్మం పగలు 12:01 వరకు, కరణం గరజి పగలు 8:50 వరకు, వర్జన్ సాయంత్రం 7:32 నుండి 9:15 వరకు, దుర్ముహూర్తం పగలు 12:40 నుండి 1:26 వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 3:46 వరకు, అమృతకాలం రాత్రి 1:31 నుండి 3:14 వరకు, రాహుకాలం ఉదయం 7:59 నుండి 9:26 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే ప్రతినిత్యం చంద్రశేఖర అష్టకాన్ని పఠిస్తూ ఉంటారో వారికి ఆయుర ఆరోగ్య సమృద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయాన్ని దర్శించి శివాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను, వడ్డీలకై వచ్చినటువంటి ధనాన్ని వెచ్చించడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని చేసినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారస్తులు ప్రోత్సాహకరంగా నడుచును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగలో, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి మధుర పదార్థాలు ఇచ్చినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా వాటిని పూర్తి చేయట జరగగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసినను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యము జరిగే అవకాశం కలదు. మరియు వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, ఆకస్మికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని చేయడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి
జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం, అభిషేకాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో తెల్లని సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. కమ్యూనికేషన్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవి దర్శనం, పార్వతీదేవికి సంపెంగ పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.